20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట ఇది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు, ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొక ఇస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకోండి, తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాడబడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం, పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం, వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయారు. నేను చెప్పిన, ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన. ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది, 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన నాన్న వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నీ బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పినాం. ఎన్నిటల నంబర్ 1 తెలంగాణ, మంచినీళ్ళ సప్లైల నంబర్ 1, కరెంటు సప్లైల నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిల నంబర్ 1. ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం, మా చెప్పుతున్నాం, మేమే కొట్టుకుంటాం ఉంటున్నారు వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచి కడుపుల చల్లగదలు కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే, కరెంటుకు బాధ ఉండేనా, నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాపులు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి.
అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరాబోయంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి వేసేది. రైతులకు ముందుగా పోవాలి, వాళ్ళు పోయి మళ్ళీ సెకండ్కి పని చేసుకోవాలి. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండ్రి, మంచిగా పని చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎరువు అనే యాపు రైతు బంధు కోసం మొగులు చూడాలా, అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. మూడో కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. మా పల్లరాజశేఖర గారు ఉండే ఎక్కడో పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యే లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికిండ్రు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1,00,00,000 ధీమా ఉండే రైతులకు. ఇంకా అమ్మాయి ఇందులో పెళ్లి అంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది? రాష్ట్రంలో ఏ వాళ్ళని మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి. పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతకాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు, మీది కొంటమని చెప్తున్నారు. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిన బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడి నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అని నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిచిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి టీఎన్జీఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే, టీఎన్జీఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జీఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పీఆర్సీ ఇచ్చినాం. ఇలా ₹7 ఇచ్చిండ్రా?
7% అని ఇచ్చిండ్రా? ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్న ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టిండ్రు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినాం.